సీజన్తో ఏమాత్రం సంబంధం లేకుండా దూసుకెళ్ళిపోతున్న రంగాల్లో ఒకటి ఫ్యాషన్. సో ఆ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ మార్క్ సృష్టించుకున్నారు శిరీష రెడ్డి, ద ఫ్యాషన్ డిజైనర్. రాబోయేదంతా ఫెస్టివ్ సీజన్ అండ్ ఆల్సో పెళ్ళిళ్ళ సీజన్. సో వాళ్ళకి ఏం సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ట్రెండ్స్ ఏంటి అనేవి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు శిరీష. సో తనతో మాట్లాడదాం. హాయ్ శిరీష. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, మీరు? గుడ్ అండి. రాబోయేది నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి సో పెళ్లి కూతుర్లకి ఎలాంటి డిజైన్స్ బాగుంటాయని మీరు చెప్తారు? ఫస్ట్ కమింగ్ టు నా పరంగా వచ్చేసరికి నేను ఫస్ట్ జ్యువెలరీ ఆప్ట్ చేసుకుంటాను. ఫస్ట్ అంటే లైక్ కొంతమంది బ్రైడ్స్ ఎలా వస్తారు, దే ఆల్రెడీ హ్యావ్ సంథింగ్ ఇన్ దేర్ మైండ్. నా బ్రైడల్ లుక్ ఇలానే ఉండాలి, సపోజ్ లైక్ రెడ్ కలర్ ఆర్ పాస్టల్ కలర్స్, ఎనీథింగ్ మైండ్లో ఇలానే ఉండాలి కొంచెం అనేలాగా కొంతమంది వస్తారు. కొంతమంది ఏంటి అంటే ఈవెంట్లో నాకే కలర్ సూట్ అవుతుంది, నా బాడీ టైప్కి ఎలాంటివి సూట్ అయ్యేది అనే వాళ్ళు చాలామంది క్లయింట్స్ వస్తారు. సో వాట్ వీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఈస్ ఫస్ట్ జ్యువెలరీ ఏమి వేసుకుంటున్నారు. కొంతమందికి అయితే వీ ఆల్సో చెక్ ద బ్యాక్గ్రౌండ్ డెకార్ ఆల్సో. అంటే ఆ డెకార్కి ఆ జ్యువెలరీకి వాళ్ళు పెట్టుకునే మేకప్కి అండ్ ఆల్ ఏ టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్. అంటే ఇప్పుడు సపోజ్ క్లయింట్ మొత్తం డైమండ్ లుక్ తీసుకున్నారు, ఇక్కడ వచ్చేసి మొత్తం డైరెక్ట్గా ఏ నేవీ బ్లూ కలర్, వైన్ కలర్ ఇట్లా తీసేసి మనం కంప్లీట్ గోల్డెన్ వర్క్ ఇచ్చామనుకోండి, ఇట్ వుడ్ బి డెడ్ కాంట్రాస్ట్. దాని బదులు వీ చెక్ ఆన్ జ్యువెలరీ. ఇప్పుడు గోల్డ్లో సాలిడ్ గోల్డ్ డిజైన్స్ ఆర్ పోల్కీస్ ఇవ్వనుకోండి, మనం గోల్డ్ ఇచ్చినా ఏదైనా అవుతుంది. బట్ డైమండ్ లుక్కి వీ హ్యావ్ టు బీ చూజీ అండ్ వీ హ్యావ్ టు బీ పర్టిక్యులర్. సో ఇప్పుడు ఉండే బ్రైడ్స్కి చాలామంది దే ఆర్ మచ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ జ్యువెలరీ ఆల్సో. ఇంతకు ముందు మన కాసుల పేరు ఇలా మాత్రమే ఉండేది. ఇప్పుడు జ్యువెలరీలో కూడా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చేసరికి పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జ్యువెలరీ యాజ్ వెల్ యాజ్ మళ్ళీ అవుట్ఫిట్కి కూడా. సో రెండు చూసి చేస్తాము. బ్రైడల్ వేర్లో ప్రెజెంట్ ఏ కలర్ ట్రెండింగ్లో ఉంది? అంటే ఇంతకు ముందులాగా వచ్చేటప్పటి నుంచి సేమ్ యాజ్ పాస్టల్స్ ఆఫ్ ఆల్రెడీ ప్రెటీ ఫేమస్. దాంట్లో పీచెస్, పింక్స్. ఇప్పుడు వచ్చే కలర్స్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ లైక్ 2021 నుంచి వీఆర్ మోర్ ఇన్ టు లావెండర్స్. లావెండర్ కలర్ ఇప్పుడు కొంచెం బాగా రన్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలామంది క్లయింట్స్కి దే వాంట్ డార్క్ కలర్స్ లైక్ రెడ్స్, పర్పుల్స్. ఇప్పుడు పర్పుల్ ట్రెండింగ్లో ఉంది, వైలెట్, పర్పుల్, ఇలాంటి కలర్స్. కొంతమందికి గోల్డెన్, ఇలా డిఫరెంట్. అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్. అంటే కొన్ని ఆల్రెడీ మేము డిజైన్ చేసిన వాటిల్లోనే ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద కలర్, అంటే ఓకే అరే ఇదే డిజైన్ నాకు ఈ కలర్లో అంటే బాగుంటుంది అనే వాళ్ళు వీ చేంజ్ ద కలర్ అండ్ వీ డూ ఇట్. మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ లైక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అలానే పీపుల్ ఆర్ లైకింగ్. మా స్టోర్లో వచ్చేసరికి ద రేషియో ఇస్ లైక్ 80% ఫర్ ద పాస్టల్స్ అండ్ 20% ఫర్ ది బ్రైటర్ కలర్స్. మీరు చెప్పినట్టు లైక్ పింట్రెస్ట్లో చూడడం, నెట్లో సర్చ్ చేసి ఎవరికి వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. బట్ బొటిక్లో ఉండే స్పెషాలిటీ ఏముంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీపికా పదుకొని ఒక అవుట్ఫిట్ వేసుకొని ఉంటారు. సో దాని ఇన్స్పిరేషన్ వచ్చేసి ఎలా వస్తుందంటే మార్కెట్లో దే ఆర్ మెనీ రెప్లికాస్, కాపీ మోడల్స్ ఇలా వస్తూనే ఉంటాయి. అది ఇప్పుడు కాదు, సమ్ ఏజెస్ నుంచి వస్తుండింది. బట్ ఇంతకుముందు ఏంటంటే ఇన్ని లుక్స్ మార్కెట్లో అవైలబుల్ ఉండేటివి కాదు. బట్ ఇప్పుడు కోవిడ్ తర్వాత కొంచెం ఈ డిజిటాలిటీ అనేది కొంచెం పెరిగేసరికి వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ ఇప్పుడు బయట స్టోర్స్లో వాళ్ళు లైక్ మీటర్స్కి రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ అమ్మే వాళ్ళు కూడా దే ఆర్ మోస్ట్లీ ఇన్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ దే ఆర్ డూయింగ్ రీల్స్ అండ్ ఆల్. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో దానికి దీనికి తేడా ఏంటి అంటే ఇప్పుడు డైరెక్ట్ ఫ్యాబ్రిక్ తీసుకొని చాలామంది ఇన్స్పిరేషనల్ లుక్ లైక్ సపోజ్ పటోలా ఒక 1 శారీ కొనుక్కోవాలి అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 65,000. సో అదే పటోలాని ఇఫ్ యూ డూ ఇట్ అ ప్రింట్ వీ కెన్ గెట్ ఫర్ 650 యాజ్ అ మీటర్ ఆల్సో. సో కొంతమంది ఆప్ట్ చేసుకున్నది ఎలా ఉంటుందంటే ఓకే నాకు ఆ ప్రింట్ ఉండే లుక్ నా బడ్జెట్కి ఆ దానికి సెట్ అయిపోతే చాలు అన్నట్టు దే విల్ టేక్ ఇట్ అండ్ దే విల్ గెట్ ఇట్ స్టిచ్డ్. సో వీ నెవర్ అబ్జెక్టెడ్. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అండ్ ఇప్పుడు మేబీ వాళ్ళకి అది వాళ్ళ వెడ్డింగ్ అయి ఉండకపోయిండొచ్చు, అంత స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండకపోయిండొచ్చు. సో దే విల్ డూ దట్. అండ్ డిజైనర్కి వచ్చేసరికి ఆబ్వియస్లీ ద కాస్టింగ్ హౌ ఇట్ చేంజెస్ ఈజ్ లైక్ వీ డిజైనర్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. be it a printed or a pure fabric. మేము వైట్ ఫ్యాబ్రిక్ తీసుకొని we draw the designs, we do the painting first, దాన్ని మళ్ళీ ప్రింట్ కింద కన్వర్ట్ చేసి we do the printing. సో మనం తీసుకునే ప్రాసెస్ చాలా డీటెయిల్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ వర్క్ చేసే ఒక బ్లౌజ్ we take minimum like 6 to 7 days. అదే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చేసేస్తే 1 డేలో కూడా అయిపోతుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వెన్ వి స్టిచ్ ఏ బ్లౌజ్ ఇప్పుడు వాళ్ళ బాడీ సైజ్ని బట్టి ప్యాటర్న్ పెట్టి ఎలా సెట్ అవుతుంది, లోపల ఫినిషెస్ ఏంటి, వీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్.
దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఒక అందమైన డ్రెస్ కనిపించే వెనక ఎంతమంది కష్టం ఉంటుంది? యా, నేను లైక్ నా బ్రాండ్లో వచ్చేసి ఎప్పుడు చెప్పేలాగా వి డిజైన్ 1 అవుట్ఫిట్ ఫర్ 1 క్లయింట్ అలా. సో నేను చేసేటప్పుడు ఐ హ్యావ్ మెనీ ఇన్స్పిరేషన్స్ ఇన్ మై మైండ్. ఏదైనా చూసినప్పుడు ఓకే దిస్ ఇస్ మై బీట్ ఎ కలర్ కానీ బీట్ ఎ థింగ్ ఆర్ ఎనీథింగ్. సో ఒక్కొక్క దానికి యాజ్ పర్ కలర్ యాజ్ పర్ డిజైన్ ఐ యూస్ టు డిజైన్. నౌ వీఆర్ ఆల్సో ఇన్ టు లైన్ కలెక్షన్స్. అంటే లైక్ హౌ ఎవ్రీ డిజైనర్ డూ దే టేక్ అన్ ఇన్స్పిరేషన్, దే డిజైన్ like 6 to 12 outfits or 24 outfits. That is the design rule. So ఇప్పుడు we are doing it in that model also, like one inspiration of design. సో అది ఏంటంటే మళ్ళీ సేమ్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే మన ఇన్స్పిరేషన్ ఏముంది, లైక్ బర్డ్సా, నేచరా ఆర్ ఎల్స్ జియోమెట్రికల్, అలా తీసుకొని దాన్ని మళ్ళీ ఏ కలర్కి సెట్ అవుతుంది అని చెప్పి వీ ప్రిపేర్ ద కలర్ ప్యాలెట్. వీ ఆల్సో టేక్ ఇన్ టు ద కన్సిడరేషన్ లైక్ మార్కెట్లో ఆర్ ది కలర్ ఆఫ్ ద ఇయర్ ఏముంది, సో మార్కెట్లో ఎలాంటి ట్రెండ్ నడుస్తుంది, వీ చూస్ ద కలర్స్. లేటర్ కమింగ్ ఇన్ టు ద సిలబస్, ఫ్యూ అవుట్ఫిట్స్ మేము ఎలా చేస్తామంటే బ్రైడ్ అండ్ బ్రైడ్మేడ్కి ఫీజిబుల్ ఉండేలాగా, లైక్ ద రెగ్యులర్ యూనెక్స్, వీనెక్స్ విత్ సమ్, ఇప్పుడు మళ్ళీ పఫ్ హ్యాండ్స్ ఫ్యాషన్లో ఉన్నాయి, పఫ్ హ్యాండ్స్ ఇలా కొన్ని. వాట్ వీ డూ ఇస్ వి థింక్ యాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రేప్స్తో, డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్స్తో అవి చేస్తాం. జనరల్గా బొటిక్ అంటే అందరికీ ఒక అపోహ ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటాయని. అది నిజమే అంటారా? నిజమా అంటే ఇట్ డిపెండ్స్ యాజ్ పర్ బ్రాండ్ ఆల్సో. అంటే ఎనీ డిజైనర్, అంటే ఇప్పుడు నేనని ఇంకొక డిజైనర్ అని ఇట్స్ నాట్ లైక్ ఎ కైండ్ ఆఫ్ నేమ్. ప్రతి డిజైనర్కి ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ డిజైనర్ స్టోర్, ఒక బొటిక్ తీసుకొని నార్మల్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని కుట్టించేదైనా, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ కారీగర్స్, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఐడెంటిటీ. సో ఇప్పుడు మనం కాస్ట్లీ అనేది పక్కన పెడితే అది ఎందుకు కాస్ట్లీ అనేది మనం చూడాలి. ఇప్పుడు మనం ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు కూడా మనకు 200 రూపీస్ ఫ్యాబ్రిక్ నుంచి వాళ్ళ దగ్గర 2000 వరకు కూడా ఉంటాయి. సో ఎంతది తీసుకుంటున్నామో అది ఎందుకంత కాస్ట్ ఉంటుందని మన క్వాలిటీ బట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఒక 200 రూపీస్ తీసుకునే ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఒకలాగుంటుంది, 2000 రూపీస్కి కొనే ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఒకేలాగుంటుంది. సో సేమ్ యాజ్ పర్ ద డిజైనర్స్. మేము చేసేది ఎలా ఉంటుంది, లైక్ ఇప్పుడు నా బ్రాండ్కి వస్తే ఐ ప్రిఫర్ మోర్ ఆఫ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్. ఇప్పుడు మనం ఎన్ని లక్షలు పోసినా కూడా కంఫర్ట్ లేనిది వీ కాంట్ వేర్ ఇట్. సో మెయిన్లీ ఇన్నర్ మెటీరియల్స్, అంటే ఇప్పుడు స్కర్ట్ లోపల ఇప్పుడు హెవీ క్యాన్ వేస్తాము. అండ్ అంతసేపు ఒక బ్రైడ్ కూర్చోవాలి అంటే తనకు చాలా కంఫర్ట్ ఉండాలి, అది బరువు ఎక్కువ ఉండకూడదు అలా. ఇప్పుడు రెడీమేడ్ అనుకోండి, లైక్ ఫ్యాక్టరీ పీసెస్ కానీ అలా తీసుకుంటే దోస్ ఆర్ రెడీలీ స్టిచ్. మీకు గేరా తక్కువ ఉండడం, లోపల కొంచెం చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నాకు ఇలా కుచ్చుకుంటుంది అనడం, దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. When coming into the designer part, what we do is we take care of all the things. Ante enta gera ostundi. So మేము స్టార్ట్ చేసేది we start from the scratch, like plain fabric to dyeing అయిన తర్వాత మళ్ళీ దాన్ని పాలిషింగ్ ఆర్ రోలింగ్ ఇలా చేపించి దానికి కావాల్సిన ప్రాసెస్ వర్క్ ఇదంతా చేసేసరికి we have to sit more number of time first for the designing to the end product. And stitching కూడా మేము అంతే క్వాలిటీలో ఇవ్వాలి కాబట్టి obviously it would be some cost compared to the ready thing. ఒక అమ్మాయికి డ్రెస్ డిజైన్ చేసే ప్రాసెస్లో ఏమేం క్వాలిటీస్ మీరు చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రిఫర్ బాడీ టైప్. టు బీ ఫ్రాంక్, అంటే చాలామంది క్లయింట్స్ వచ్చేవాళ్ళు అంటే బేసిక్గా మన సౌత్ ఇండియాలో వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీల్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఆఫ్ ద స్కిన్ కలర్ అండ్ ద బాడీ టైప్. అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ ఏదైనా ఉన్నా కానీ మన జీన్స్ కానీ ఎనీథింగ్, it's a very common thing, like being stout is a common thing, being darker is a common thing. అంటే చాలా వరకు ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బ్రేకింగ్ ద బ్యారియర్స్. అంటే స్లిమ్గానే ఉండాలి, లావుగా ఉండొద్దు, డార్క్గా ఉండొద్దు, ఫేర్ ఉండాలి అనే బ్యారియర్స్ చాలా తగ్గిపోతున్నాయి. సో కమింగ్ టు ద స్కిన్ టోన్, అది నేను లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బాడీ టైప్. అంటే వాళ్ళకు బాడీ టైప్ ఇన్ సెన్స్, సో ఫ్యూ పీపుల్ కెన్ బి ఆఫ్ 5'2" హైట్, ఫ్యూ పీపుల్ ఆర్ అరౌండ్ 5'7" హైట్. సో అలా హైట్ పరంగా, సో వాళ్ళకు ఇప్పుడు షార్ట్ ఉండే అమ్మాయిని హైట్గా కనిపించాలంటే ఎలాంటి కలర్స్ యూస్ చేయాలి, ఎలాంటి కట్స్ ఇవ్వాలి. అంటే యూజువల్గా మామూలుగా స్కర్ట్కి చూసుకునేసరికి చాలామంది ఏమనుకుంటారు, ఇట్స్ జస్ట్ ద గేరా అన్నట్లు అనుకుంటారు. బట్ ఆ స్కర్ట్లో మనం ఇచ్చే వర్క్ని బట్టి కూడా, అంటే ప్లేస్మెంట్ ఆఫ్ వర్క్ని బట్టి కూడా ద బాడీ వుడ్ బి డిఫైన్డ్. సో అలా బాడీ టైప్ని దృష్టిలో పెట్టుకొని దెన్, అండ్ మన సౌత్ ఇండియన్ కలర్స్ చాలామంది దే థింక్ దట్ డస్కీ ఉంటే
డార్క్ కలర్సే బ్రైటర్ కలర్సే బాగుంటాయి, పేస్టల్ కలర్స్లో నేను డార్క్ కనిపిస్తాను అన్నట్లు అనుకుంటా. బట్ టు ద ఫ్యాక్ట్ వచ్చేసరికి పాస్టల్ కలర్స్ వేసుకుంటే దానికి తగ్గట్టు వర్క్ అండ్ జ్యువెలరీ వేస్తే కూడా ద థింగ్ వుడ్ బి చేంజ్డ్. రీసెంట్గా ఆలియా భట్ అండ్ కత్రినా కైఫ్ ఇలా మ్యారేజ్లో వాళ్ళ డ్రెస్సింగ్ హైలైట్ అయింది. అది కస్టమర్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? యా డెఫినెట్లీ. అంటే చాలా మందికి సెలబ్రిటీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. నేను ఈ సెలబ్రిటీ లాగా వేసుకోవాలి, ఆ సెలబ్రిటీ లాగా వేసుకోవాలి, ఆరెల్స్ ఇప్పుడు ఆలియా భట్ వచ్చేసి సబ్యసాచి వేసుకున్నారు, కత్రినా కైఫ్ కూడా సబ్యసాచి వేసుకున్నారు. నేను సబ్యసాచి డిజైన్ చేసిన అవుట్ఫిటే వేసుకోవాలని చాలా గర్ల్స్కి ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఓకే మేబీ సబ్యసాచి ఈజ్ ఎక్స్పెన్సివ్, నేను అలాంటిది వేసుకోవాలంటే ఎలా, ఐ హ్యావ్ టు రీక్రియేట్ ద లుక్ అనేది ఉంటుంది. సో ఎవరినైతే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో చాలామంది ఆ ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. యాక్టర్ది కానీ యాక్టర్స్ది కానీ ఐ హ్యావ్ టు వేర్ ఇట్ అండ్ దట్ వే ఫర్ మై వెడ్డింగ్ అనేది చాలామందికి ఇట్స్ థింగ్. సో ఈ ఫ్యాషన్ రంగాన్ని కెరియర్గా చూస్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో ఫ్యాషన్ డిజైనర్స్ మెయిన్ థింగ్ ఏం పెట్టుకోవాలి అంటే దే హ్యావ్ టు హ్యావ్ అన్ ఐడియా లైక్ వాట్ దే హ్యావ్ టు డూ. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ద మెయిన్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు బీ వెరీ పేషెంట్. బికాజ్ ఎందుకంటే మెనీ పీపుల్ విల్ బీ హ్యావింగ్ ద సిమిలర్ ఐడియాస్. ఇప్పుడు ఒక పర్పుల్ కలర్ ట్రెండ్ అవుతున్నప్పుడు నేను పర్పుల్ కలర్ చూసినప్పుడు నా మైండ్లో ఒక డిజైనింగ్ ఉంటుంది, వేరే ఫ్యాషన్ స్టూడెంట్కి ఇంకొక డిజైన్ ఉంటుంది. దే మే క్రియేట్ వండర్స్, బట్ అది మార్కెట్లో ఎలా రీచ్ అవుతుందని వీ హ్యావ్ టు సీ. అండ్ ఇంత వేల మంది డిజైనర్స్ ఉన్న దాంట్లో మనది కంపల్సరీ వెళ్తుంది అప్పటికప్పుడు అనేది లేదు. బట్ ఎవ్రీ పర్సన్ విల్ బీ హ్యావింగ్ ఏ టైమ్, లైక్ ఎవ్రీ పర్సన్కి అంటే మేబీ అంత హెవీ సక్సెస్ రాకపోయినా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ క్లయింట్స్. మెయిన్లీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, దట్స్ వాట్ ఐ ఫీల్. సో యూ వీ హ్యావ్ టు బీ పేషెంట్. సో ప్రెసెంట్ మ్యారేజెస్కి ట్రెండ్లో ఉన్న డ్రెస్ ఇది, శిరీష గారు చెప్తారు విందాం. యా, సో నేను ఆల్రెడీ చెప్పినట్లు ట్రెడిషనల్ అనేది ఎంత ఇంపార్టెంటో, కాంజీవరం అండ్ పటోలాస్ చెప్పాం కదా. రైట్ నౌ వీ డిడ్ంట్ రేప్ ద పటోలా. సో ఇప్పుడు ఇది వచ్చేసి ప్యూర్ కాంజీవరం టిష్యూ శారీ. మేము దీన్ని ఇప్పుడు ప్రజెంట్ చేయడానికి వీ హ్యావ్ డన్ ఇట్ యాజ్ ఎ లెహంగా. సో దీన్ని మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసి వీ కెన్ గివ్ ద కాంటెంపరీ. ఇప్పుడు దీనికి మేము పేర్ చేసింది లైట్ సింపుల్ స్కై బ్లూ బ్లౌజ్. దీనికి వచ్చేసి హెవీ ఆర్గెన్జా దుప్పట్టా విత్ మళ్ళీ జర్దోజీ గ్లాస్ బీడ్స్ ఇలా హెవీ వర్క్ ఇచ్చాం. సో మళ్ళీ యాజ్ పర్ క్లయింట్ రిక్వెస్ట్ కానివ్వండి, వాళ్ళకు ఉండే ట్రెండ్స్ థింగ్ ఆర్ వాళ్ళ జ్యువెలరీకి కానివ్వండి, అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలన్నప్పుడు ఆర్గెన్జా దుప్పట్టానే కాకుండా విల్ బీ గివింగ్ అనదర్ సారీస్, ఏదర్ కంచి శారీ కానివ్వండి, బాందినీ శారీ, కలంకారీ శారీ. సో ఇప్పుడు ఏది ట్రెండ్లో, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్లు పైతని, పటోలా, కంచి, కలంకారీ ఇవన్నీ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి యాజ్ అ దుప్పట్టా ఆర్ యాజ్ అ శారీ డ్రేపింగ్ లాగా వీ కెన్ గివ్ దట్ దుప్పట్టా ఆల్సో. సో ఈ పర్టికులర్ శారీ మేకింగ్కి ఎన్ని డేస్ పట్టింది? ఇది శారీ వీవింగ్స్ కాంచీవరం టిష్యూ శారీస్ అన్ని మినిమం 1 month to 6 months డిపెండింగ్ ఆన్ డిజైన్ వీవ్ చేస్తారు వీవర్స్ వచ్చేసి. అండ్ ఇప్పుడు రైనీ సీజన్లో ఇట్స్ హార్డ్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ కూడా పట్టొచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ డీటెయిలింగ్. ఇది జస్ట్ 2 colors కాబట్టి ఇది హార్డ్లీ లైక్ 1.5 months to 2 months వీవ్ పడుతుంది. అండ్ టు డిజైన్ దిస్ దుప్పట్టా వీ నీడ్ లైక్ 20 days. సో డ్రెస్సింగ్ పరంగా చూసుకుంటే అబ్బాయిలు కూడా ఏమాత్రం తగ్గేదేలా ఉన్నట్టున్నారు. సో అబ్బాయిల కలెక్షన్స్ గురించి. యా, మెన్కి బ్రైడ్కి మ్యాచింగ్ డెఫినెట్గా చేస్తాం. ఎంగేజ్మెంట్ అండ్ రిసెప్షన్కి ఇప్పుడు నడుస్తున్న ట్రెండే అది. ఫిమేల్కి మ్యాచింగ్ అయ్యే శారీ కానీ లెహెంగాకి కానీ వీఆర్ డూయింగ్ ద బెస్ట్ లైక్ షేర్వానీస్ అండ్ ఆల్. అలా కాకుండా పార్టీ వేర్ వచ్చేసి బ్లేజర్స్, బాంబర్ జాకెట్స్, షర్ట్స్ అనేది కామన్. ఓకే, ఫెస్టివల్గా కానీ లైక్ పెళ్ళిళ్ళకి అబ్బాయిలు ఏది ఇష్టపడుతున్నారు? కుర్తాస్. యా, మెయిన్ కావాల్సింది కంఫర్ట్. సో ఫెస్టివల్స్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద క్లయింట్ ప్రిఫర్ కుర్తాస్ అంతే. యా, షార్ట్ కుర్తాస్ కానివ్వండి, లాంగ్ కుర్తాస్ కానివ్వండి, ఇట్స్ ఓన్లీ కుర్తాస్. యా, సో దానికి ట్రెండ్స్ ఏం యాడ్ చేస్తున్నారు? ట్రెండ్స్ అంటే మెన్కి దే డోంట్ ఫాలో ది ట్రెండ్ టు బీ ఫ్రాంక్. ఫస్ట్ వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ అమ్మాయిలకి మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్. అంటే అమ్మాయి శారీని బట్టి మ్యాచింగ్ ఏది వేసుకోవాలి అని. సో దాన్ని బట్టే అంటే ఇప్పుడు ట్రెడిషనల్కి వచ్చేసరికి హాఫ్ వైట్ హెవీ షేర్వానీ చేసేసి దానికి పైతని ధోతి ప్యాంట్స్ కానీ సిల్క్ ధోతి ప్యాంట్స్ కానీ ఇలా ఇస్తున్నాం. అంటే వాళ్ళకి మ్యాచింగ్గా ఏదైతే శారీ ఉందో దాన్ని బట్టి. అండ్ కొంతమంది క్లయింట్స్కి ఏంటి అంటే కంఫర్ట్ కోసం ఇప్పుడు ఇంతకు ముందులాగా బ్లేజర్సే వేసుకోవాలి, సూట్సే వేసుకోవాలి అనేది కాకుండా అబ్బాయిలు కూడా ఇప్పుడు డిఫరెంట్ ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు. లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్డ్ షేర్వానీస్ కానీ, డిఫరెంట్ కలర్స్ ఉండాలని కానీ, అలా దే ఆర్ ప్రిఫరింగ్. సో చూసారుగా శిరీష రెడ్డి కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ ఎక్స్క్లూజివ్గా పెళ్ళిళ్ళకి ఫెస్టివ్కి మంచి ప్లేస్. సో మీరు కూడా కొనుక్కోవాలంటే ఖచ్చితంగా రండి. జూబ్లీ హిల్స్లో ఉంది ఈ స్టోర్, శిరీష రెడ్డి కలెక్షన్స్.